గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఉగ్రముఖలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలు మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలను జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలు భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోడీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సర్గోదాలోని ఆ దేశ రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులను ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలు ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టినటువంటి భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ, గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో గురువారం సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న గమనార్హం. గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లు వచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లలోకి వెళ్ళిపోయారు, దుకాణాలను మూసేశారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చేసింది. జమ్మూ సిటీలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు మోగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలను, విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ఉరీలో పౌర నివాసాల లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది. దీంతో అనంతనాగ్లోని కంట్రోల్లో ఉన్న ఆయుధ డిపో వద్ద పేలుళ్లకు వారు పాల్పడినట్టు సమాచారం. ఉద్రిక్తతల దృష్ట్యా అఖ్నూర్, కిస్తవాద్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ని భద్రతా కారణాలు ఇచ్చి అర్ధంతరంగా రద్దు చేశారు. పలు రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను ప్రభుత్వాలు రద్దు చేశాయి. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చాయి. ఢిల్లీలో ప్రజలు ప్రముఖ ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించారు. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లను పాక్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. వెంటనే వాటిని నిర్వీర్యం చేశాం. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ అధికారి ప్రతినిధి గురువారం రాత్రి తెలిపారు. అన్ని పారామిలిటరీ బలగాలు డీజీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దుల్లోని భారత సైనిక కేంద్రాలను పేల్చేశామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్కై న్యూస్తో పాటు CNNకి తెలిపారు. 40 నుంచి 50 మంది భారత సైనికులు చనిపోయారని వివరించారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అన్ని డ్రోన్లను అడ్డుకున్నామని స్పష్టం చేసింది. పాక్లోని లాహోర్లో గురువారం పేలుళ్లు వినిపించాయి. వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలు ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది. దీంతో సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాల విమానాలను రద్దు చేశారు. ఈ పేలుళ్లు వినిపించినటువంటి ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. 5 నుంచి 6 అడుగులు డ్రోన్ కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. కరాచీలోని ఈ పేలుళ్లు శబ్దాలు వినిపించాయి. భారత్ గురువారం జరిపిన డ్రోన్ దాడుల్లో 3 మరణించారు, 4 సైనికులు, 8 మంది పౌరులు గాయపడ్డారని పాకిస్తాన్ ప్రకటించింది. లాహోర్, గుజ్రేన్వాలా, చాక్వాల్, బవాహల్ పూర్, మియానో, కరాచీ, చార్, రావల్సిండి, అటోకుల్లో ఇజ్రాయెల్ తయారీ 29 హారప్ డ్రోన్లను కూల్చివేశామని పాక్ సైన్యం అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించారు. 4 డ్రోన్లు లాహోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో పడ్డాయని అధికారులు తెలిపారు. 1 డ్రోన్ రావాల్సింది క్రికెట్ స్టేడియం దిశగా వచ్చిందని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఇస్లామాబాద్లో ఎటువంటి డ్రోన్ దాడులు జరగలేదని డిప్యూటీ కమిషనర్ నవాజ్ మెమన్ తెలిపారు. ఉద్యోగులంతా షెల్టర్లో ఉండాలని లాహోర్లోని అమెరికా కాన్సులేట్ సూచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ పౌరులకు సూచించింది. ఆపరేషన్ సింధూర్తో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు CJI సంజీవ్ ఖన్నా సిఫార్సు. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన మాట నిజమని సుప్రీంకోర్టు నియమించిన 3 సభ్య విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో జస్టిస్ వర్మ అభిశంసన ఇంపీచ్మెంట్ CJI సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. వివాదంపై 3 సభ్య కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు CJI పంపారు. నివేదికతో పాటు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇచ్చినటువంటి వివరణ కూడా ఆయన షేర్ చేశారు. అంతర్గత ప్రక్రియలో భాగంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు ఈ వివరాలు అందజేసిన సుప్రీంకోర్టు ప్రకటనలో వెల్లడించింది. విచారణ నివేదిక వెలువడిన తర్వాత రాజీనామా చేసి తప్పుకోవడం ఉత్తమని జస్టిస్ వర్మకు సూచించినట్టు CJI ఆ సూచనను ఆయన పాటించని పరిస్థితుల్లో అభిశంసనకు మొగ్గు చూపాలని కేంద్ర సర్కార్కి సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కాలుష్య నియంత్రణ బోర్డులో
ఖాళీలపై సుప్రీం ఆగ్రహం, ఢిల్లీ తదితర రాష్ట్రాల కోర్టు ధిక్కరణ నోటీసులు. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా రాజధాని సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లు తమ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులోని ఉద్యోగ ఖాళీలను భర్తీకి చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు గురువారం తప్పుపట్టింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 30లోగా ఆయా బోర్డులోని ఖాళీలు భర్తీ చేయాలని గత సంవత్సరం తాను జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కోర్టు దగ్గర నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నా సంపాదన అంతా గేట్స్ ఫౌండేషన్కి 2045లో దాన్ని మూసేస్తాం. మైక్రోసాఫ్ట్ సహాయ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన. తనకున్న ఆస్తిలో 99% మొత్తాన్ని రానున్న 20 ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్కి విరాళంగా ఇచ్చేస్తాను మైక్రోసాఫ్ట్ సహాయ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం ప్రకటించారు. ఈ మొత్తం విలువ $107 బిలియన్. దీంతో మరో $200 బిలియన్ రానున్న 20 ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్ అదనంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఫౌండేషన్ 2045లో మూసేస్తాను కూడా తెలిపారు. తాను విరాళంగా ఇచ్చే మొత్తం ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుందని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గేట్స్ ఫౌండేషన్ 41% ఆదాయం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నుంచి వస్తుంది. మిగతా మొత్తం మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ ఆర్జిస్తున్న ఆదాయం నుంచి అందుతుంది. 2000లో గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ ప్రారంభించారు. నేను చనిపోయినప్పుడు ప్రజలు చాలా విషయాలు చెప్పుకుంటారు, ధనవంతుడిగా చనిపోయాడని చెప్పుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదని గేట్స్ తన వెబ్సైట్లో రాసిన పోస్టులో పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 14వ పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్ అమెరికాకు తొలి అవకాశం. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది కేథలిక్కులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న గడి రాని వచ్చింది. వారికి ఆరాధ్యుడైన పోప్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్కి తదుపరి పోప్గా ఎన్నుకున్నట్టు వాటికన్ వర్గాలు ప్రకటించే పోప్గా ఓ అమెరికన్ ఎన్నిక కావడం ఇదే ప్రథమం. రాబర్ట్ ప్రివోస్ట్ను ఇకపై 14వ పోప్ లియోగా వ్యవహరిస్తారు. సంప్రదాయం ప్రకారం పోప్ లియో సెయింట్ పీటర్స్ కూడల్లోని బాల్కనీ నుంచి తన రాక్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది కేథలిక్కులకు దీవెనలు అందించారు. శాంతి మీ అందరికీ వెన్నంటే ఉండుగాక అని ఆయన ఆశీర్వచన వచనాలు పలికారు. అంతకుముందు పోప్ ఎన్నిక పూర్తయిందనడానికి సూచిగా వాటికన్ నగరంలోని సిస్టీన్ చాపెల్ చర్చి పొగ్గొట్ట నుంచి తెల్లటి పొగ బయటకు వచ్చింది. దీంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయినట్టు ప్రపంచానికి సందేశం అందింది. ఆర్దో రితుమ్ కాంక్లేవిస్ నిబంధనల ప్రకారం సంప్రదాయబద్ధంగా పోప్ ఎన్నిక పూర్తయిందని వాటికన్ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎన్నికైన పోప్ని కార్డినళ్లలో అందరికంటే వయసులో పెద్దవారైన మత గురువు, అత్యున్నత మత గురువుగా మీ ఎన్నికను అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇకపై ఏ పేరుతో మిమ్మల్ని పిలవాలని కోరుకుంటారని కూడా అడిగారు. కొత్తగా ఎన్నికైన పోప్ తన ఎన్నికను అంగీకరించడంతో 133 మంది కార్డినళ్ల సమావేశం ముగిసింది. సిస్టీన్ చర్చి పొగ్గొట్ట నుంచి తెల్లటి పొగ రావడం చూసిన వేల మంది కేథలిక్కులు వైవల్ ఇల్ పపా పోప్ వర్దిల్లాలి అంటే నినాదాలు చేశారు. ఆనందంతో కేరింతలు కొడుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. 14వ పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నిక అమెరికా గర్వకారణమని అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికాలోని షికాగోకు చెందిన ప్రివోస్ట్ అంతర్జాతీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఒక మత గురువుగా ఆయన సుదీర్ఘకాలం దక్షిణ అమెరికాలో పనిచేశారు. ఇటీవల బిషప్ నియామక బాధ్యతలు నిర్వహించారు. ప్రివోస్ట్ దాదాపు దశాబ్ద కాలం పాటు పెరులోని ట్రుజిల్లోలో పనిచేశారు. అనంతరం ఆయన పెరు దేశంలోని చిక్లాయ నగర బిషప్గా నియమించారు. 2014 నుంచి 23 వరకు దాదాపు దశాబ్ద కాలం ఈ బాధ్యతలు నిర్వహించారు. 2015 నుంచి పెరు దేశ పౌరునిగా ఆ దేశ పాస్పోర్ట్ కలిగి ఉన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి దాయాది దుస్సాహసం ధీటుగా బదిలిచ్చిన భారత్. యుద్ధం మొదలైంది. లాహోర్ నుంచి కరాచీ దాకా 37 దాడులు. అంతకుముందు సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైనిక పౌర లక్ష్యాలపై హమాస్ తరహాలో క్షిపణులు, డ్రోన్లు. ఆపరేషన్ సింధూర్తో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు. పైపెచ్చి పనిగట్టుకుని యుద్ధ జ్వాలను రగిలిస్తోంది. భారత్పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. హమాస్ ఉగ్ర సంస్థను తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. బుధవారం అర్ధరాత్రి నుంచి రాజస్థాన్ మొదలు కశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి పాక్ చేసిన దాడులు భారత్ పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. భారీ ప్రతిదాడులతో ముచ్చెమటలు పోయించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, రావల్సిండిలపై 24 గంటల వ్యవధిలో 2 సార్లు విరుచుకుపడి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను తుత్తునీయలు చేసింది. దాడులు దాటికి ప్రధాని షాబాజ్ షరీఫ్ బంకలో తలదాచుకున్నారు. కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తి స్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ప్రతి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది మన సైన్యం. పాక్ ఫైటర్ జెట్లు 3 కూల్చివేత, 2 పైలట్ల పట్టివేత, పాక్ నగరాలపై క్షిపణుల వర్షం, ఎయిర్ డిఫెన్స్ తుత్తునీయులు. పాక్ ప్రధాని నివాస పరిసరాల నేలమట్టం, బంకర్లోకి షహబాజ్, రంగంలోకి నేవీ. కరాచీ నౌకాశ్రయంపై బాంబుల వర్షం, సరిహద్దుల్లో భారీగా కాల్పులు, విమానాశ్రయాల మూసివేత, తారాస్థాయికి ఉద్రిక్తతలు, పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిస్థితులు. ప్రధానితో ఎన్ఎస్ఏ దోవల్ అత్యవసర భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేధించే వారిని విడిచిపెట్టడం, వారి పేర్లు రాసుకోండి, తప్పకుండా సినిమా చూపిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ స్పష్టీకరణ. అక్రమ కేసులతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు వేధింపులు. మీ బాధలను చూస్తున్న అందుకే భరోసా ఇస్తున్న మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. ఇదే స్ఫూర్తితో ఈ 3 ఏళ్లు పనిచేయాలి. జగన్ 2.0లో కార్యకర్తలకు అన్ని విధాల న్యాయం చేస్తాం. ప్రభుత్వ బెదిరింపులకు లొంగని స్థానిక నేతలకు అభినందనలు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై జగన్ దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షిపై కక్ష సాధింపు అంటూ ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి నివాసంలో సోదాలు. సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి బెదిరింపులు. దాదాపు 3 గంటల పాటు హల్చల్. సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు. న్యాయస్థానాల తీర్పులు బేఖాతరు. పోలీస్ దాష్టీకంపై మండిపడ్డ పాత్రికేయులు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే నేనుండగా మాన్యువల్ మూల్యాంకనం చేయలేదు, పోలీసుల అభియోగాలు పూర్తిగా వాస్తవం, న్యాయస్థానంలో సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ స్వయంగా వాదనలు. నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మాన్యువల్గా మూల్యాంకనం చేయలేదు, అందువల్ల అవకతవకలు కొమ్ముకోవడానికి అవకాశమే లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానానికి నివేదించారు. మాన్యువల్ మూల్యాంకనం కోసం కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. తాను కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్షల మాన్యువల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్టు పోలీసులు నమోదు చేసిన అభియోగాలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడిన టీడీపీ కుటుంబ సర్కార్ నమోదు చేసిన అక్రమ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులపై దాఖలు చేసిన పీటీ వారెంట్ విజయవాడ న్యాయస్థానం గురువారం విచారించి దీనిపై పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానం స్వయంగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పిఎస్ఆర్కి న్యాయస్థానం నెల 22 వరకు రిమాండ్ విధించింది. గ్రూప్ 1 పేపర్ను డిజిటల్ మూల్యాంకనం చేయాలని అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ప్రతిపాదించారు. ఆ మేరకు డిజిటల్ మూల్యాంకనం చేశాను. దాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కొద్ది రోజులు తర్జన పడ్డాం, కానీ ఉదయ్ భాస్కర్ ఇతర సభ్యులు ఏమాత్రం సహకరించలేదు. అనంతరం ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమితులైన రమణారెడ్డి కొద్ది కాలమే పదవిలో ఉన్నారు. ఇంతలో నాకు డీజీగా పదోన్నతి లభించింది. నన్ను బదిలీ చేస్తారని సమాచారంతో పాటు ఏపీఎస్సీ కొత్త చైర్మన్ నియమిస్తారని తెలియడంతో గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనంపై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైన గౌతమ్ సవాంగ్కు మొత్తం విషయాన్ని వివరించా. మాన్యువల్గానే మూల్యాంకనం చేయిద్దామని ఆయన అన్నారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాల గురించి అడగడంతో యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసి మాన్యువల్గా పేపర్ల మూల్యాంకనంపై సమగ్ర నివేదిక సమర్పించా. ఆ తర్వాత కొద్ది రోజులకే నన్ను డీజీగా మరో విభాగానికి బదిలీ చేశారు. నేను బదిలీ అయిన తర్వాత అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు. ఆ మూల్యాంకనం ఆధారంగానే ఫలితాలు ప్రకటించారు. వాటి ఆధారంగానే పోస్టింగ్లు కూడా ఇచ్చారు. ఇది వాస్తవం, కానీ నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా మాన్యువల్ మూల్యాంకనం చేయించినట్టు, అందులో అవకతవకలు జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఒకసారి డిజిటల్గా 2 సార్లు మాన్యువల్గా మూల్యాంకనం చేసినట్టు, ఆ రెండింటిలో మాన్యువల్ మూల్యాంకనం నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా చేసినట్టు పోలీసులు చెప్పడం పూర్తిగా వాస్తవం. డిజిటల్గా ఒకసారి, మాన్యువల్గా ఒకసారి మాత్రం మూల్యాంకనం చేశారు. మాన్యువల్ మూల్యాంకనం కూడా నేను ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాతే చేశారు. కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఏపీపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్ బ్యాంకులు ఇతర కాన్ఫిడెన్షియల్ పనుల కోసమే నిబంధనల మేరకు ఒప్పందం చేసుకున్నాం. అందుకు బిల్లు చెల్లించాం. వీటిని వక్రీకరిస్తూ మాన్యువల్ మూల్యాంకనం కోసం ఒప్పందం చేసుకున్న పోలీసులు అభియోగాలు మోపడంలో నిజం లేదని పిఎస్ఆర్ ఆంజనేయులు కోర్టుకు నివేదించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పరిహారం చెల్లించినందుకు ప్రభుత్వ కోర్టుల వేలం, భూసేకరణ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెంపపెట్టు లాంటి తీర్పును కర్నూలు జిల్లా కోర్టు వెలువరించింది. రైతులకు సకాలంలో పరిహారం చెల్లించకపోవడంతో కర్నూలు బీ క్యాంపులో ఉన్న 3 ప్రభుత్వ కార్డులను వేలం వేసి మరి పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఈ వేలంపాట గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్దీ సమక్షంలో నిర్వహించి పాటదారులకు కట్టబెట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 2008లో డోన్కి చెందిన విజయలక్ష్మి, సేగు ఆంజనేయులు, చిన్న సుబ్బారావుల భూములు సేకరించారు. అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు చాలదని అప్పట్లో వీళ్ళు తమ భూములను ఇవ్వలేదు. ఈ క్రమంలో అధికారులు పరిహారాన్ని నిర్ణయించడం కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఎకరాకు 6,42,500 పరిహారం ఇవ్వాలని 2019లో కోర్టు ఆదేశించింది. అయితే ఇంతవరకు ఆ పరిహారం ప్రభుత్వం చెల్లించలేదు. ఈ క్రమంలో కోర్టుకు వెళ్లి తమ పరిహారానికి బదులుగా కర్నూలు నగరంలోని బీ క్యాంపులో ఉన్న 3 క్వార్టర్లను కేటాయించాలని కోరారు. ఇందుకు కోర్టు సమ్మతించి విజయలక్ష్మికి రావాల్సిన పరిహారం 41,52,225 రూపాయలకి, ప్రభుత్వ క్వార్టర్ బి19 సేగు ఆంజనేయులకి రావాల్సిన మొత్తం 35,57,041కి బి C6 క్వార్టర్ని, చిన్న సుబ్బారావుకి చెల్లించాల్సిన నష్టపరిహారం 37,33,227కి బి18 క్వార్టర్ను వేలం వేయాలని కోరారు. దీంతో దినపత్రికలు నోటీసు ఇచ్చి జిల్లా కోర్టులో గురువారం జడ్జి బి కబర్దీ సమక్షంలో వేలంపాటలు నిర్వహించారు. బి C6 క్వార్టర్ను 20,60,000కు సేగు ఆంజనేయులు, బి18 క్వార్టర్ను 20,40,000కు సుబ్బారావు పడుకున్నారు. వెంటనే 3% మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అలాగే బి19 క్వార్టర్ను విజయలక్ష్మి బదులు రఫీక్ అనే వ్యక్తి వేలంలో 20,50,000కు పడుకున్నారు. ఈయన ప్రొసీడింగ్స్లో 3వ వ్యక్తి కావడంతో 3%తో పాటు 0.5% డిపాజిట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ రాజధాని స్థానంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానం చేస్తూ పునర్విభజన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్లు ఏపీకి రాజధానిగా ఉంటుందని, తర్వాత కొత్త రాజధాని వస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కొత్త రాజధాని అనే పదం స్థానంలో అమరావతిని పునర్విభజన చట్టంలో సవరణలు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, పాక్కి చావు దెబ్బ అంటూ కరాచీ, ఒమ్రారా పోర్టులపై భారత్ బేకర్ దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపుదాడులు, పాక్కు చెందిన 10 నుంచి 12 నౌకలు ధ్వంసం, 1971 పునరావృతం అంటూ గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఇది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలని భారత సైన్యం ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు చేశామని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్ కయ్యానికి సయ్యంది, సమరానికే సిద్ధమంది, యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు, పౌరావాసాలపై గురిపెట్టింది.
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఆ దాడులు మన సుదర్శన్ చక్ర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తునీయలు చేసింది. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కి చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు రాకెట్ల వర్షం కురిపిస్తోంది. భారత్ వాటన్నింటినీ గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేస్తోంది. వెరసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అటు పాకిస్తాన్ ఇటు భారత్తో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలో పాకిస్తాన్కి చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెట్టాను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో అక్కడి నుంచి పాక్ ఆర్మీ పలాయనం చిత్తగించుతోంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత నౌకాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న INS విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య ఇక సమరమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యుద్ధ బీభత్సం అంటూ బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాకు దాడులు, క్షిపణులు డ్రోన్తో 15 నగరాలపై గురి సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ. S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులు కూల్చివేత, పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్ లాహోర్, కరాచీ, రావల్సింది సహా 9 నగరాలపై గురి. సియాల్కోట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం, రెచ్చిపోయిన పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు రాకెట్ల వర్షం. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో పేలుళ్లు, సైరన్లు. అమృత్సర్ పలు నగరాల్లో కొమ్ముకున్న చీకట్లు. పహల్గాం దాడితో ఉద్రిక్తతలు తెరలేపింది పాకే. భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే, ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పాక్ చేరిన క్వెట్టా నగరం అంటూ బలూచి లిబరేషన్ ఆర్మీ చేతికి. భారత్తో యుద్ధమే అదనంగా రెచ్చిపోయిన బలూచి వేర్పాటువాదులు పాక్ ఆర్మీపై భీకర దాడులు. క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం అంటే బలూచి లిబరేషన్ ఆర్మీ నేత బషీర్ జైబ్ సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 3 పాక్ విమానాల కూల్చివేత, 2 JF-17 విమానాల కూల్పై పాక్ అంగీకారం. F-16 కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. భారత్ చేతికి చిక్కిన JF-17 పైలట్, పలు డ్రోన్లు కూడా కూల్చివేత. ఉద్రిక్తతల వేళ భారత్ సైన్యం ధీటుగా స్పందిస్తోంది. సరిహద్దు రాష్ట్రాలను పలు ప్రాంతాలు దాడులకు ఎత్తించిన పాకిస్తాన్కి గట్టిగా బదిలిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్కి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలు, ఒక F-16 జెట్ విమానాన్ని గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసింది. రాజస్థాన్లోని లాఠీ ప్రాంతంలో కూల్చేసిన JF-17 ఫైటర్ జెట్ పైలట్ని భారత సైన్యం అదుపులో తీసుకున్న సమాచారం. తమ దేశానికి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కూల్చేసిందని పాక్ సైన్యం కూడా అంగీకరించింది. పాకిస్తాన్కి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ప్రకటన చేశారు. పాక్కి చెందిన అనేక డ్రోన్లను కూడా భారత్ కూల్చేసినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం స్కామ్పై ఈడీ కేసు. హవాలా గుట్టు తేల్చేందుకు రంగంలోకి. అప్పట్లో దుబాయ్, ఆఫ్రికాకు సొమ్ములు, షెల్ కంపెనీలోకి భారీగా డబ్బు మళ్లింపు, వీటన్నిటికీ లెక్క తేల్చనున్న కేంద్ర సంస్థ. కేసును వేగంగా ఛేదిస్తున్న సిట్. 33 మంది నిందితులుగా తేల్చిన మద్యం కేసు వివరాలు ఇవ్వాలంటూ సిట్కి ఈడీ రహస్యలేఖ. సంచలన చర్యలకు రంగం సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్కి ఇక వణికే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మధ్యంతర రక్షణ కల్పించిన కుదరదు. ఆ ముగ్గురికి సుప్రీంలో చుక్కెదురు. ముందస్తు బెయిల్ నిరాకరణ. కేసు విచారణ 13కి వాయిదా పడింది. మీ రక్షణ మీరే చూసుకోండి అని చెప్పింది వార్తని హైలైట్ చేశారు. అట్లా గ్రూప్ 1 పేపర్ దిద్దిన వెల్డర్ అంటూ మూల్యాంకనం చేసినట్టు పేపర్పై సంతకం. ఏపీబీఎస్సీ సిబ్బంది మెడకు పునఃపరిశీలన. రీచెక్ చేయకుండానే సంతకం పెట్టి స్టాంపు. 5గురు అరెస్టుకు పోలీసులు సన్నద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో LG అడుగు అంటూ 5,000 కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు. శ్రీ సిటీలో యూనిట్కి మంత్రి లోకేష్ శంకుస్థాపన. రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు. ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా ఏపీ. మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ వరల్డ్ వరకు జైత్రయాత్ర. యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న లోకేష్. చంద్రబాబు సహకారంతో ఏపీ కొరియా కంపెనీలు. గతంలో కియా, ఇప్పుడు LG రాక. కొరియా రాయబారి తయారీ పరిశ్రమలకు హబ్గా ఏపీకి ఇది ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గ్రూప్ 1 కేసులోను PSRకి రిమాండ్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులోని IPS అధికారి PSR ఆంజనేయులకి రిమాండ్ విధించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అభ్యంతర పోస్టులను కట్టడి చేయాల్సిందే. పౌరులు హుందాగా జీవించే హక్కును కాపాడాలి. హైకోర్టు సజ్జల భార్గవరెడ్డి ఇతరులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. సామాజిక మాధ్యమాల అసభ్యకర అనుచిత పోస్టులు కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు తేల్చెప్పింది. అసభ్యకర విద్వేషపూర్తి వ్యాఖ్యల వల్ల అంతిమంగా సోషల్ మీడియా మాధ్యమాలే లబ్ధి పొందుతున్నాయి. అసభ్యకర అనుచిత పదాలను గుర్తించి పోస్టులు వాటిని ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఆయా పదాలు ఉపయోగించినప్పుడు ఖాతాను ఆటో బ్లాక్ చేసేలా సోషల్ మీడియా సంస్థలకు సూచనలు చేయాలని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి హుందాగా జీవించే హక్కు ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.